సో సిట్ విచారణ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ ఇలా భారీగా తరలి వచ్చిన కార్యకర్తలకు అభివాదం చేశారు. పిడికిలి చూపించి అభివాదం చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కార్యకర్తలు ఎంతో జోష్తో నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో సంతోషం కనబడుతోంది. సో కేసీఆర్ సిట్ విచారణ ముగియడంతో నందినగర్లోని కేసీఆర్ నివాసం దగ్గరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అంతా నందినగర్కి చేరుకున్నట్లే. మరి కాసేపట్లో ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ను సిట్ ప్రశ్నించింది. విచారణ అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ పిడికిలి బిగించి కార్యకర్తలకు అభివాదం చేశారు. కేసీఆర్ బయటికి రాగానే కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. మరింత సమాచారం ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఎంతసేపట్లో ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? ఈ ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉందా? చేశారు కానీ తప్పనిసరిగా కార్యకర్తలు లోపలికి రావడంతో ఆ ప్రెస్ మీట్ కోసం ఏర్పాటు ప్లేస్ లోకి ఆల్రెడీ కార్యకర్తలు వచ్చేసారు. కాబట్టి ప్రెస్ మీట్ ఇక్కడ మాట్లాడతారా, లేదంటే నందినగర్ నివాసం లోపల నుండే అడ్రస్ చేస్తారా, అక్కడ ఒక మైక్ పెట్టి అక్కడ నుండి అడ్రస్ చేస్తారనేటువంటిది చూడాల్సింది. ఎందుకంటే గేట్ బయట పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సో ఆల్రెడీ కేసీఆర్ బయటకు వచ్చి అభివాదం చేసినప్పటికీ కేసీఆర్ మాట్లాడాలి అంటూ కూడా చాలా మంది కార్యకర్తలు కూడా బయట చెప్పినటువంటి పరిస్థితి. సో వాళ్ళందరినీ కూడా మేము ఒకసారి లోపలికి వస్తామనేటువంటి నినాదాన్ని అయితే ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా చేస్తున్నారు. సో ప్రెసెంట్ గేట్ బయట వరకు మాత్రమే వీళ్ళందరినీ కూడా ఉంచారు. సో మీడియాని వన్స్ అడ్రస్ చేసిన తర్వాతనే కార్యకర్తలు ఇక్కడ నుండి వెళ్ళిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ 9 o'clock కి కేటీఆర్ మీడియాని అడ్రస్ చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీడియాని అడ్రస్ చేసేందుకు కొంచెం ఇక్కడ క్రౌడ్ క్లియర్ అయితే కేటీఆర్ బయటికి వచ్చి మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ క్రౌడ్ ఇదే రీతిలో ఉండి ఇంకా కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో మాపు వస్తే కనుక అక్కడనే నందినగర్ హాల్ ఫస్ట్ ఫ్లోర్ హాల్ ఏదైతే ఉందో అక్కడ నుండే ఒక మైక్ తీసుకొని అక్కడ నుండి అడ్రస్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో రెండిట్లో ఏదో ఒకటైతే జరిగే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలను అయితే వీళ్ళని సాటిస్ఫై చేసేందుకు స్వయంగా కేసీఆర్ వచ్చి అభివాదం చేసినప్పటికీ కార్యకర్తలు సంఖ్య ఇంకా అంతుకుంటూ పెరుగుతూనే ఉంది. సో ఉదయం నుండి కూడా పోలీసులు తమని రిస్ట్రిక్ట్ చేశారు అనేటువంటి ఒక ఆగ్రహంతో వన్స్ కేసీఆర్ విచారణ ముగిస్తుందని తెలియగానే కార్యకర్తలు నందినగర్ కేసీఆర్ నివాసం వైపుకి చొచ్చుకొచ్చారు. సో వారిని నలుదిక్కుల నుండి ఏర్పడినటువంటి బ్యారికేడ్స్ అన్నింటినీ కూడా పోలీసులు తొలగించడంతో సో 2 sides నుండి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున నందినగర్ నివాసం వద్దకి చేరుకుంటున్నారు. సో కేటీఆర్ హరీష్ రావు ఏం అడ్రస్ చేస్తారు అనేటువంటిది ఇప్పుడు అభిమానులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఉదయం నుండి బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అనేక రకాలుగా నందినగర్ నివాసం సైడ్ వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎక్కడికక్కడ పోలీసులు వారిని నిలువరించారు. వాళ్ళకి అడ్డుకట్ట వేసినటువంటి విజువల్స్ ఉదయం నుండి కూడా చూస్తూ వచ్చాము. సో ఎగ్జాక్ట్లీ 8 o'clock కేసీఆర్ విచారణ ముగిసింది అని తెలియగానే బీఆర్ఎస్ భవన్ లో మొదట అక్కడ కార్యకర్తలు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. చాలా సేపటి వరకు కూడా మొదట ఎమ్మెల్యేలను పంపించారు. ఆ తర్వాత కార్యకర్తలని చాలా సేపు అక్కడ నిర్బంధించారు. ఆ తర్వాత వన్స్ గేట్స్ ఓపెన్ చేయడంతో ఒకసారిగా కార్యకర్తలు నందినగర్ నివాసం బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో టైం గడుస్తున్న కొద్దీ కార్యకర్తల సంఖ్య అంతకుంతకు నందినగర్ నివాసం బయట పెరుగుతూనే ఉంది. సో వన్స్ మీడియాని అడ్రస్ చేస్తే తప్ప ఈ క్రౌడ్ ఇక్కడ నుండి వెళ్ళేటువంటి అవకాశం కనిపించడం లేదు. సో 9 o'clock అని చెప్పేసి ఇక్కడ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి 9 o'clock మీడియాని అడ్రస్ చేస్తారు కేటీఆర్ అండ్ హరీష్ రావు. సో మీడియాని అడ్రస్ చేసిన తర్వాత కార్యకర్తలు ఇక్కడ నుండి వెళ్తారో లేదో చూడాల్సింది.